కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. పూర్తి చేయాల్సి ఉంది. అది నేను ఇటీవల తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే కింద కూడా రోడ్ వేసేస్తాము. మరి 2 కిలోమీటర్ల పొడుగు సుమారు 400 కోట్ల రూపాయల ఖర్చు అయింది దీనికి. ఇది కూడా NH 163 తెలంగాణలోని ప్రధాన పట్టాలైనటువంటి యాదాద్రి భువన అంబర్పేటలో 2 సైడ్స్ రిలీజియస్ సంబంధించినటువంటి గ్రేవ్ యార్డ్ కారణంగా ఈ రోడ్డు వైడనింగ్ అక్కడ ఆగిపోయింది. అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రధానమంత్రి ఆదేశాలతో అక్కడ ఆ యొక్క గ్రేవ్ యార్డ్కి ఇబ్బంది లేకుండా ఫ్లైఓవరు నిర్మాణ అంబర్పేట ఫ్లైఓవరు ఇంకా కొద్దిగా పెండింగ్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అదేవిధంగా మూడవది NH 167 మహబూబ్నగర్ జడ్చర్ల మధ్యలో 16 కిలోమీటర్ల జాతీయ రహదారి 193 కోట్ల రూపాయల ఖర్చుతో ఇది కూడా ఇంకా అక్కడక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీని కారణంగా మహబూబ్నగర్ జడ్చర్ల మధ్యలో దాంతోపాటు టూరిజం సంబంధించి ఈ రోడ్డు అద్భుతంగా పూర్తయిపోతే నాగార్జునకొండ, సోమేశ్వర స్వామి వైల్డ్ లైఫ్ రిజర్వ్లకు కూడా టూరిస్టులకు లాభం చేకూరుతుంది. 4 అంటే 4కు సంబంధించినటువంటి ప్రాజెక్టు NH 167 అలీనగర్ మిర్యాలగూడ మధ్యలో 30 కిలోమీటర్ల రోడ్డు 220 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ఈ రోడ్డును విస్తరించాము, రీహాబిటేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది 100 కోట్లతో అయింది. కారిడార్ కనెక్టివిటీ దీంతో విజయవాడ బెంగళూరు మధ్యలో సూర్యాపేట విజయవాడ బెంగళూరు మధ్యలో మరి ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. అదేవిధంగా శ్రీశైలం వరకు కూడా వెళ్ళేటువంటి భక్తులకు కూడా జడ్చర్ల సూర్యాపేట నుంచి ఉపయోగపడుతుంది. నెంబర్ 5 NH 565 నక్రకల్ నాగార్జున సాగర్ ఇది కూడా 81 కిలోమీటర్ల రోడ్డు 326 కోట్ల రూపాయలతోటి ఇది కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అది ఎంత తొందరగా పూర్తి చేస్తే ఇది కూడా ఇంకొక 6-7% వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి ల్యాండ్ అక్విజిషన్ కారణంగా. అది తెలంగాణ ఏపీ మధ్యలో కూడా కనెక్టివిటీ పెరగడానికి దోహదపడుతుంది ఈ రోడ్డు. నేషనల్ హైవే 65 ఇది 6వ రోడ్డు. ఈ ఫ్లైఓవర్ ఆలస్యంగా అయింది. దాన్ని గత కొన్ని రోజులుగా రెగ్యులర్గా నేను మానిటరింగ్ చేయడము, రివ్యూ చేయడము కారణంగా అది ఆల్మోస్ట్ ఇప్పుడు 95% పూర్తయింది. ఇది కూడా సుమారు 2 కిలోమీటర్ల ఫ్లైఓవరు 172 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేశాము. ప్రస్తుతము రోడ్డు సేఫ్టీ ఫండ్లు, స్ట్రీట్ లైట్సు, రోడ్డు మార్కింగు, జంక్షన్ వద్ద పనులు జరుగుతున్నాయి. ఇది వచ్చే నెల ఈ ఫ్లైఓవర్ పూర్తవుతుంది. BHL జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే కూకట్పల్లి నుంచి హైదరాబాద్ జాతీయ రహదారి ఏదైతే ఉన్నదో కూకట్పల్లి టు పట్టంచెరు మధ్యలో
సిగ్నల్ ఫ్రీగా కూడా బిహెచ్ఎల్ దగ్గర వెళ్ళొచ్చు. అదేవిధంగా 7 NH 365A ఇది కోదాడ నుంచి ఖమ్మం వెళ్ళేటువంటి నేషనల్ హైవే. ఇది కూడా మరి 31 కిలోమీటర్ల నేషనల్ హైవే. సుమారు 1,149 కోట్ల రూపాయల ఖర్చుతో 1,149 crores ఎక్స్పెండిచర్తో ఈ యొక్క మరి పనులు జరిగింది. ఈ రకంగా ఈ 10 నేషనల్ హైవేస్ 173 సంబంధించినటువంటి పనులు పూర్తయిపోయినాయి. అదే కాకుండా ఈరోజు